మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక భర్తగా నా భార్యని అందంగా చూసుకోవాలనుకోవడం నా తప్ప? భర్తగా నా హక్కుల్ని హరిస్తావా? బాబోయ్, ఈ గోరింటాకు పెట్టడం కోసం ఏకంగా దేశాన్ని హక్కుల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకొంచెం ఆగితే ఈ గోరింటాకు కోసం రాజ్యాంగం రాసేలా ఉన్నారు. అందుకే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక 10 మినిట్స్ కుదురుగా కూర్చుంటే నా పని నేను కంప్లీట్ చేసేస్తాను. సరే కానివ్వండి. 1 మినిట్. గోరింటాకు పెడతాను. చెయ్యి. గోరింటాకు పెడతానన్నారు కదా, ఈ పనులేంటి? ఈ టైంలో భార్యలు భర్తల్ని క్వశ్చన్ చేయకూడదు. ఏం చెప్తే అది వినాలి, ఏం చేస్తే అది చేయించుకోవాలి. దొరికెని పరిచయం నా మనసులో కురిసెనే అమృతం. నా నిలువున అలలయే పరవశం. నీ చలిమికి చేయని అంకితం. కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం. ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి. ఆ కొంటి మల్లిక ఏమైంది? అల్లనదాగి వింటున్న ఈ గోరింటాకు పండితే మంచి మొగుడొస్తారు అంటారు. నా అదృష్టం ఏంటంటే నాకు పండగ ముందే మంచి మగుడొచ్చాడు. నువ్వేది చేసినా నీ స్టేటస్ కి తగ్గట్టు చేస్తావు కిరణ్మయ్. ఫంక్షన్ చిన్నదైనా ఏర్పాట్లు మాత్రం గ్రాండ్ గా ఉన్నాయి. ఫంక్షన్ చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు రేఖ. ఫంక్షన్ జరుగుతున్నది కిరణ్మయి ఇంట్లో. సీమంతం ఈ కిరణ్మయి కోడల్ది. ఏర్పాట్లు ఈ మాత్రం ఉండాలి కదా.
అంతా బానే ఉంది కానీ పెద్ద కోడలు కూడా నీళ్లు పోసుకుంటే బాగుండేది. మొదటి వారసుణ్ణి రెండో కోడలిస్తుంది. ఏ కోడలైతే ఉంది, రాబోతుంది ఈ నెమలి కంటి ఇంటి వారసుడు. ఏరా, పుట్టబోయే బిడ్డకు అప్పుడే ఉయ్యాలు కూడా ఏర్పాటు చేసావరా? చాలా బాగుంది. ఉయ్యాల ఐడియా నాది కాదన్నయ్య, ఉషది. తనే మార్కెట్కి వెళ్ళి వెతికి మరీ కొనుక్కొని తీసుకొచ్చింది. ఉష తాపత్రయానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదురా. అవునన్నయ్య, హారిక ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన కడుపులో బిడ్డ పడిందన్న విషయం తెలిసే వరకు ఉష సహాయం ఒకెత్తైతే, ఈ సీమంతం నుంచి బిడ్డ పుట్టే వరకు తను పడుతున్న తాపత్రయం ఇంకో ఎత్తు. అవునరా, ఉష లేకపోతే ఇల్లు ఎలా ఉండేదో ఊహించుకోలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉందన్నయ్య గారు. మా హారిక ఎంతో అదృష్టవంతురాలు. హారిక మాత్రమే అదృష్టవంతురాలు కాదమ్మా, మేము అదృష్టవంతులమే. ఈ రోజు ఈ ఇంట్లో ఇంత సంతోషాన్ని ఇస్తూ ఇంత సంబరంగా ఉన్నామంటే అది ఒక్క హారిక వల్లే. హారిక ఈ ఇంటికి మొదటి వారసుని ఇవ్వబోతున్నందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా రిక్వెస్ట్ని మన్నించి హారిక సీమంతం ఈ ఇంట్లో చేయడానికి ఒప్పుకున్నందువల్లే మా ఇంట్లో ఈ సంబరాలు. అవును కిరణ్మయ్, మామూలుగా అమ్మాయిల సీమంతం తమ పుట్టింట్లో జరుగుతుంది. మరి హారిక సీమంతం అత్తారింట్లో జరుగుతుందేంటి? హారిక అమ్మా నాన్నలది మధ్యతరగతి కుటుంబం. హారిక సీమంతాన్ని అఫోర్డ్ చేయలేరు. డబ్బు కోసం మొహమాటపడి సీమంతంలో ఏదైనా లోటు జరిపిస్తే, అందుకే పట్టుబట్టి మరీ సీమంతాన్ని మా ఇంట్లో జరిపిస్తున్నాను. అయినా నువ్వు తలుచుకుంటే కాదనేది ఎవరు కిరణ్మయి? ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. మా ఇంట్లోకి మొదటి వారసుడు రాబోతున్నాడు. హారిక హెల్త్ విషయంలో, పుట్టబోయే వారసుడి విషయంలో ఏ కాంప్రమైజ్ ఉండదు. ఎవరే తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. అవునన్నయ్య, కిరణ్ ఎక్కడ కనిపించట్లేదు. ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని వెళ్ళాడ్రా. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఆఫీస్లో వర్క్ ఏంటి? అయినా వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా. కంగారు పడకరా, ఫంక్షన్ టైంకి వచ్చేస్తాడు. అయినా ఈ ఫంక్షన్ విలువ తెలియడానికి వాడికి కొంచెం టైం పడుతుంది. ఈ మధ్య కదా పెళ్ళయింది. కిరణ్కి ఈ మధ్య పెళ్ళయింది. నీకు నాకంటే ముందే పెళ్ళయింది. కానీ నాకంటే రేస్లో వెనకబడ్డావు. వెనక ముందే ఉందిరా, అది దేవుడిచ్చిన వరం. అయినా నేను ఫాస్ట్గా నాన్నని కాకపోయినా నీకు పుట్టబోయే బిడ్డకి పెదనాన్న అవుతున్నాను కదరా. నిజంగా మీరెంతో గొప్పవారు బావగారు. మేమే అర్థం చేసుకోలేకపోయాం. అయ్యో, ఏంటి బావగారు అలా అంటారు? అవునన్నయ్య, హారికకి సీమంతం పుట్టింట్లో మేమే చెయ్యాలనుకున్నాం. వదిన గారు వద్దంటే బాధపడ్డాం. తనని తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ ఈరోజు మా అమ్మాయి సీమంతం ఇంత గ్రాండ్గా, సందడిగా, ఇంత సంతోషంగా జరగబోతుందంటే మాకెంతో సంతోషంగా ఉంది. సీమంతం మా ఇంట్లో చేసుంటే ఇంత గ్రాండ్గా చేసేవాళ్ళం కాదు. అవును బావగారు, మీ స్థాయికి తగ్గట్టు జరిగేది కాదు. ఈ రోజు ఇదంతా చూశాక కిరణ్మయ్య చెల్లెమ్మ తీసుకున్న డెసిషన్ కరెక్టే అనిపించింది. వదిన పైకలా కోపంగా, గంభీరంగా కనిపించినా లోపల ఇంత ఆప్యాయత ఉందని అస్సలు ఊహించలేకపోయాం. వదిన గారు నిజంగా చాలా మంచివారు. ఉషా, వచ్చావా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఉషా కాదు, మేఘన. అయ్యో మేఘనక్క, నువ్వా? నేను ఉషానేమో అనుకున్నాను. అవునులే, నేను వస్తానని నువ్వెందుకు అనుకుంటావు? 24 గంటలు ఉషా ఉషా అంటూ తన పేరే జపమే. కానీ ఈ ఇంటికి పెద్ద కోడల్ని, నీకు అక్కలాంటిదాన్ని. నన్నెప్పుడైనా గుర్తిస్తావా? అయ్యో, అలాంటిదేమీ లేదక్క. ఎందుకలా? ఇంకా చాలు. ఈ మధ్య నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మొదటిగా ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది నేనే అన్న గర్వం, అత్తయ్యగారు నీకు సపోర్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. అత్తయ్యగారి తర్వాత మీ అందరిపైన అధికారం కూడా నాదే ఉంటుంది. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? అయ్యో, నేనే మాట్లాడాను?
ఉన్నదే మాట్లాడాను. సర్లే, అవన్నీ ఇప్పుడెందుకు? ఇదిగో అత్తయ్య గారు నీకు నగలు పంపించారు. ఇవన్నీ వేసుకొని రెడీ అవ్వు. ఏంటక్క, మళ్ళీ ఏమైనా అందా? ఏం లేదులే ఉషా. ఎందుకు అక్క కవర్ చేస్తావు? నాకు తెలీదా మేఘన అక్క గురించి? ఏదైనా అన్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి, అస్సలు క్షమించకూడదు. తనకెప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. పోనీలే ఉషా, పాపం తనకి మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. మనమని మనం అనుకుంటే సరిపోతుందా? తను అనుకోకూడదా? నువ్విప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందనేది చిన్న ధ్యాస కూడా లేకుండా నిన్ను అనరాని మాటలు అనేసి వెళ్తే ఎలా క్షమించాలి? కూల్ ఉషా, నీ గురించి నాకు తెలీదా? నా బంగారు చెల్లి నన్నేమైనా అంటే అంత కోపమైతే ఎలా? నేనేం ఫీల్ అవ్వట్లేదు. అయినా నువ్వుండగా నాకేమవుతుంది చెప్పు? ఇంత మంచితనం ఏంటక్కా? మన మంచితనమే మనకు శ్రీరామ రక్ష. రే బుడ్డోడా, ఇవాళ మీ అమ్మకి సీమంతం గ్రాండ్ గా జరుగుతుంది. సైలెంట్ గా చూసి ఎంజాయ్ చేయి. అంతేకాని అమ్మకి గిలిగింతలు పెట్టావో, అల్లరి చేసావో, బయటకు వచ్చాక దెబ్బలు పడతాయి చెప్తున్నా. చాలు, భయపడతాడు. అబ్బా అవునా? నాకంటే ఎక్కువ? నీకంటే ఎక్కువ ఎవ్వరు కాదులే. సర్లే, తొందరగా రెడీ అవ్వు, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటన్నయ్య ఫుల్ టెన్షన్ పడుతున్నావు? హారిక ఇంకా రావట్లేదేంటి? అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారా లేక నువ్వు మాత్రమే? చాలు చాలు, ఇలాంటి ఫంక్షన్ లో ఆ మాత్రం లేట్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వదినే కదా, రెడీ అవ్వడానికి టైం పడుతుంది. నువ్వు టెన్షన్ పడకు, వచ్చేస్తుంది. అదిగో వదిన వచ్చేస్తుంది. బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా, నవ్వే మందారమా, నన్నే కాజేసేనమ్మా, పట్టు చీరల్లో చందమామా, ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా, కన్నె రూపాన కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మా. నువ్వన్నది కరెక్టే రేణు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి. మీ వదినని చూస్తుంటే ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమవుతుంది. అందుకే మరి తొందరపడద్దని చెప్పేది. మనసుకు నచ్చిన వాళ్ళు మన కళ్ళకి నచ్చినట్టు కనిపించాలంటే ఆ మాత్రం ఎదురు చూడాలి.
కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. నాదిష్టే తగిలేలా ఉంది. ఉషా, తీసుకెళ్ళు. రక్క అత్తయ్య గారు ఒకరు కోపం వస్తే పోనుకు వచ్చినట్టు ఆగ్రహం కురిపించేస్తారు. ప్రేమ వచ్చిందంటే అవతలి వాళ్ళకి అర్హత లేకున్నా పట్టుకోలేనంత అభిమానాన్ని అందించేస్తారు. ఇప్పుడు ఈ హారికకి ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయడం అవసరమా? మేఘనా, నీ మనసులో మాట నీ మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ నీ మనసులో నువ్వు ఎలాగో ఎంజాయ్ చేయలేవు. కనీసం బయటకైనా సంతోషంగా ఉన్నట్టు నటించు. ఆ మేకప్తో పాటు మొహానికి కొంచెం నవ్వు కూడా అద్దు, లేకపోతే అందరికీ నీ గురించి తెలిసిపోతుంది. బావగారు, అందరూ చూస్తున్నారు. ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? త్వరగా ఒక బుజ్జొన్నో బుజ్జుదాన్నో కనేసి ఇల్లంతా బోసి నవ్వులతో నింపేయాలి. సీతా సీమంతం
ఆడదానికి పెళ్లితో ఒక హోదా వస్తుంది. తల్లి అనే పదవి వచ్చాక బ్రతుకుకొక అర్థం వస్తుంది. బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత బరువుగానే ఉండొచ్చు, కానీ బాగుంటుంది. ఆ బాధ్యత నీ భుజాన మోస్తూనే ఈ ఇంటికొక పండంటి బిడ్డనిస్తావని ఆశిస్తున్నాను. ఆ క్షణం కోసం ఈ కుటుంబం మొత్తం ఎదురుచూస్తుంది. శతమానం భవతి శతాయుఃపురుషస్య తేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హారికకి జ్యూస్ ఇచ్చావా? తనకు ఆల్రెడీ 7 నెలలు నిండాయి. ఇప్పుడు తను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు. మేఘన, అత్తయ్య, హారికకి దిష్టి తీ. ఈ రోజు అందరి కళ్ళు హారిక మీదే ఉన్నాయి.